రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఎంతమంది అండి మన రాజు యొక్క సన్నిధి ఉంటే చాలు, ఆయనను మనసారా ఆరాధిస్తూ జీవితమంతా బ్రతికేయవచ్చు. ఇంకేమైనా ఈ లోకంలో వస్తు రూపేణ కానీ, ధన రూపేణ కానీ, మరి ఈ లోకాశలు కానీ, శరీరాశలు కానీ ఏవైనా ప్రియమని మనం అనుకోకుండా మరి ఆయన యందే రాజా మరి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రభువా, నీ యందు నీ యొక్క నాయన విమోచన యందు నీ రక్తముతోటి, నీ యొక్క సమర్పణతోటి, నీ యొక్క బలిదానముతోటి మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకున్నావు తండ్రి. మా రాజు అయ్యా, మా హృదయంలో రాజా నీకే నాయన పెద్ద సింహాసనం, ఇక దాని మీద నువ్వు తప్ప ఇంకెవ్వరు ఏలటానికి లేరు అని చెప్పి మరి నాతో పాటు ప్రభువును మరి స్తుతిస్తున్నారు. చెప్పండి. మనందరికీ తండ్రియు మన యొక్క రక్షకుడును మన ప్రియ ప్రభువైన శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మరి మీ అందరికి కూడా మరి ఉదయకాలము ప్రత్యేకమైన మరి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఆయన లేకుండా ఉండగలము ఈ దేని మీదైనా కూడా ఆశతోటి ఈ లోకంలో ఆయన లేకపోతే ఒక్క క్షణమైన ఉండగలము అని మనం అనుకున్నామంటే అది మరి ఇంకా కూడా ఆ రాజు అని ఆయన మన యందు ఆసీనుడు అవ్వలేదు, మన హృదయాన్ని ఆయన ఇంకా కూడా పూర్తిగా ఏలటం లేదు అని అర్థం. అవునా అండి? మరి నేనుండలేనయ్యా అన్నంతగా మరి మనము ప్రభువును మరి ఆరాధిస్తున్నామా? మరి ఎప్పుడు కూడా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉంటున్నామా? ప్రభువు వలనే ఏక మనస్సు గలవారై ఉండుడి, ఎప్పుడు కూడా సమాధానముతోటి ఉంటున్నామా? మరి ఎందుకంటే ప్రేమ సమాధానములకు కర్తయగు ఆ రాజు అనే ఆ దేవుడు మనకు ఎప్పుడు తోడై ఉండును అని 2 కొరింథీలు 13:11 వాక్యం కూడా మనకు సెలవిస్తుందండి. ఎప్పుడైతే మనం రాజు అనే ఆయనను మన సింహాసనం మీద ఆయనను మనం మరి ఎప్పుడు కూడా ఉంచుకుంటామో మనకు ఆయన మరి మంచి సంపూర్ణతను దయచేస్తారు, ఆదరణనిస్తారు. అలాగనే మరి ఆదరణలో మనము సంపూర్ణులై ఉండటం కోసం పిలిచిన ఆ తండ్రి యొక్క సంపూర్ణతలో, ఆ సమర్పణలో, ఏక మనస్సులో, ఏకాత్మతోటి ఉండటానికే కదండి మరి మనల్ని పిలిచింది. ఆయన లేకపోతే సమాధానం ఎక్కడుంటుందండి? కాబట్టి మరి ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మరి మనందరికీ కూడా తోడై ఉండాలని కోరుకొంచు. మరి దేవా, నువ్వు సమర్పించిన నీ సమర్పణలో తండ్రి మరి మేము కూడా సమర్పణగా ఉండే జీవితాలను మాకు కూడా దయచేయి నాయనా ప్రభువా అని కోరుకుందామా? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకోనే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనమందరం కూడా రాజా నీ సన్నిధిలో మేముంటామయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తామయ్యా అని మరి ఆ సంపూర్ణతలోనికి మారటానికి మరి ప్రతిదినము కూడా మనం సంతోషించగలిగేది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎన్ని పోరులండి, ఒంటరి పోరు మమ్ము విసిగించిన, మనుషులెల్లరూ మమ్ము తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే
పడకు అన్నావు, మేమంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, మేమంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. అవునండి, మరి ఆయన తోడు మనకు ఉంటే మనము ఈ లోకమునే జయించవచ్చు. అవునా? కాబట్టి మరి ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా అని అంటారా లేరా చెప్పండి మరి ఇప్పుడు. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట మాకెంతో ఇష్టము. ఆయన ఎవరండి? విశ్వానికి కర్త నీవే మా గమ్యము, నీ బాటలో నడుచుట మాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. రాజా మా రాజా నీ సన్నిధిలోనే ఉంటామయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తామయ్యా. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఒకే మనస్సు ఏక మనస్సు కలవారయ్యుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమించే దేవుడండి. అవునా? మనల్ని ఎప్పుడు కూడా మరి ఎన్నడూ కూడా ఎడబాయని తండ్రి. అవునా? నీ కృప చాలు తండ్రి, నీవే నాయన ప్రభువా. మరి ఈ లోకమునకు ఈ లోకానికి సంపూర్ణత అనే నిన్ను కనుగొనటమే మా భాగ్యము అని ఎంతమంది మరి ప్రభువుని స్తుతిస్తున్నారో చెప్పండి. మరి ఆ దేవాది దేవుని బట్టి మరి మనందరం కూడా మన హృదయ శుద్ధి అనేది ఆ ప్రేమలో వ్యక్తపరచడానికి మనకు మరి ఈ లోకములో ఒకరికి ఇచ్చిన దేవుని స్తుతిస్తూ ప్రభువు తోడు, దేవుని తోడు మరి ఎల్లప్పుడూ కూడా మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.